యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ప్రభు పేరిట శుభాభివందనాలు తెలియజేయుచున్నాను. బాగున్నారా? దేవుని దయలో ఆయన కృపలో పట్టుతున్నారా? ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో ఒక మాటను నేర్చుకుందాం. ఈ నూతన సంవత్సరంలో ఈ జనవరి మాసంలో చివరి ఆదివారమున ప్రభు మనతో ఏదైతే మాట్లాడాలనుకుంటున్నాడో ఆయనే మనందరితో మాట్లాడును గాక. ఆమేన్. ఒక నెల అయిపోయిందా? మన లెక్క ప్రకారం ఈరోజే అయిపోయింది. ఫిబ్రవరిలో మనం అడుగు పెడుతున్నాం. చాలా 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 పరిస్థితులు ఆటంకాలుగా ఎదురవుతున్నాయి. కరోనా బాగా విజృంభిస్తుంది. దానికి కారణము ఎవరండి? సాతానుగాడు ఎలా అవుతాడు? దేవునికి విధేయత చూపాల్సిన భక్తుడు విధేయత చూపకపోతే దేవుడు ఏం చేస్తాడంట? దేవునికి విధేయత చూపాల్సిన వాడు చూపకపోతే దేవుడు తెగులను పంపిస్తాడు. ఇప్పుడు మనమందరం ప్రార్థన చేస్తే, అంటే ఇక్కడ ప్రజావాహిని ద్వారా వింటున్న వారందరూ యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించిన ప్రతి వాడు చేతులెత్తి దేశము కొరకు, రాష్ట్రము కొరకు, క్రైస్తవ సంఘాల కొరకు, ప్రజల కొరకు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు ఈ తెగులు మనల్ని ఏమైనా చేసిందా? ఇది దేశాన్ని విడిచి పారిపోతుంది. కానీ అది పారిపోవట్లేదు అంటే మనలో ప్రార్థన తగ్గుతుంది. అంటే ఆయనకి ఇష్టమైన ప్రార్థన మనం చేయట్లేదు. ఆయనకి ఇష్టమైన ప్రార్థనలో నిలబడలేకపోతున్నాం. ఆయనకు వైరాగ్యముగా పాఠాన్ని నేర్చుకోలేకపోతున్నాం. ఆయన వైరాగ్యము కలిగి చెప్తున్నాడు, మనం అదే వైరాగ్యము కలిగి పాఠాన్ని నేర్చుకోలేకపోతున్నాం. ఈరోజు సంఘం ఆశీర్వదించబడాలి అంటే, సంఘం అభివృద్ధి చెందాలంటే ఇది దేవుని శరీరం అనే సంఘము కావచ్చు, నీ కుటుంబం అనే సంఘము అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలి? పరిశుద్ధ గ్రంథంలో ఒక మాటను మనం చదువుకుందాం. 1 తిమోతి పుస్తకం 3వ అధ్యాయం 15వ వాక్యాన్ని చదువుదాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వాక్యం. ఆయనను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులేలాగు ప్రవర్తింపవలన అది నీకు తెలియవలనని ఈ సంగతులను నీకు రాయించుతున్నాను. పర్వాలేదు, చదువు. చదవండి. 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 15వ వాక్యం. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము కలిగిన దేవుని సంఘములో ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు రాస్తున్నారు ఈ మాటలు? అపోస్తుడైన పౌలు రాస్తున్నాడు. అపోస్తుడైన పౌలు తిమోతి సంఘానికి, తిమోతి పత్రికలో బోధిస్తున్న మాట. ఆయన ఏమంటున్నాడు అంటే, తిమోతి,
దేవుని మందిరము ఎడల, జీవము కలిగిన దేవుని సంఘములో నరులు జనులు ఎలా ప్రవర్తిస్తున్నారో నీకు తెలియదా? నీకు తెలియవలనని ఈ సంగతులు నీకు రాయుచున్నాను. సంఘమును సత్యములకు స్తంభముగా, ఎలా? సత్యములకు సంఘముగా, స్తంభముగా ఆధారమై ఉండాలి. అంటే సంఘము సత్యము మీద కట్టబడాలి. సంఘము ఎక్కడ కట్టబడాలి? సత్యం మీద కట్టబడినప్పుడు ఆ సంఘము స్తంభముగా స్థిరపరచబడుతుంది. ఇప్పుడు ఈ మందిరానికి ప్రాకారాలెన్ని? ప్రాకారాలెన్ని? 4. ఈ 4 ఏది పడిపోయినా సంఘం కూలిపోతుందా? కూలిపోదా? కూలిపోతుంది. మందిరానికి వచ్చే మనము 10 మంది అయితే 10 మందిలో ఒక్కడు తగ్గినా సంఘం ఏమవుతుంది? చెప్పండి అండి, నోరు తెరవాలి. సంఘం ఏమవుతుంది? కూలిపోయింది. సమాధాన పడువారు ధన్యులు, వాళ్ళు దేవుని కుమారులు అనబడతారంట. ఇక్కడ హెబ్రీ పత్రికలో భక్తుడు అంటున్నాడు, మీరు సమాధానము కలిగి పరిశుద్ధంగా ప్రవర్తించాలంట. ఇప్పుడు సమాధానం లేని వాడు ఏముండదు? సమాధానం లేని వాడు ఏముండదు? పరిశుద్ధత ఉండదు. పరిశుద్ధత లేకపోతే ఏ జరుగుతుంది? కింద రాశాడు కదా, పరిశుద్ధత లేకుండా ఎవడు దేవునికి ఇష్టము కాలేడు, చూడడు, ఆయన దగ్గరికి. అంటే సమాధానం మీద పెనవేయబడింది ఏంటి? పరిశుద్ధత కలిగి ఉంటేనే ప్రభుని చూస్తాం. పరిశుద్ధత లేని ఎడల మనం ఎవరిని చూస్తామా? ఎవరైనా చూస్తామా? అసలు ప్రభుని చూస్తామా? సమాధాన పడువాడు ధన్యుడు, అతడు దేవుని కుమారుడు అంటారు. అంటే ఇప్పుడు సమాధానం పడకపోతే మనం ఎవరు? అసలు సమాధానం పడితే దేవుని బిడ్డలము, పడకపోతే సాధారణ సంబంధం. ఇక్కడ ఏమంటున్నాడు? సంఘంలో మీరు ఒకరినొకరు సమాధాన పరచుకొనుడి. మీరు కొంతసేపు కనబడి అంతలో మారిపోయే కోపగ్రేవాలు ఏమైనా ఉన్నా వాటిని గడపకు బయటే నొక్కివేసి నా మందిరంలో మీరు వచ్చి సమాధానం పడి పరిశుద్ధంగా జీవించు. ఏంటంట? పరిశుద్ధత లేకుండా ఎవడు దేవునికి ఇష్టడై? చెప్పండి, ఉండగలమా? పరిశుద్ధత లేకుండా ప్రభుని చూడలేడు, తాకలేడు, ప్రభు దగ్గరికి రాలేడు, దైవ శరీరాన్ని పొందలేడు. ఒకవేళ నువ్వు పొందగలుగుతుంటే, దైవ శరీరాన్ని పొందాలనుకుంటే పరిశుద్ధత లేకుండా నీవు హఠాత్తుగా చనిపోతావు. మొట్టమొదటిది సంఘంలో ఉండాల్సింది సమాధానంగా నడుచుకొని పరిశుద్ధంగా ప్రవర్తించాలి. ఏంటట? చెప్పండి. సమాధానముగా నడుచుకొని, నా మాట కదా ప్రభు చెప్తున్నాడు అక్కడ, మీరు సంఘములో సమాధానము కలిగి పరిశుద్ధంగా నడుచుకుంటూ నా దగ్గరికి రావాలి. మీరు సంఘములో సమాధానము కలిగి పరిశుద్ధంగా ఉండి మీ ప్రవర్తనను జాగ్రత్త. దైవ సేవకుడు చెప్పట్లా, పాస్టర్ గారు చెప్పట్లా, ఎవరు చెప్పట్లా, బైబిల్ బోధిస్తుంది. పరిశుద్ధత లేనివాడు దేవునికి ఇష్టడు కాడు. పరిశుద్ధత లేకుండా ప్రభు దగ్గరికి ఎవడు చేరలేడు, రాలేడు. ప్రభు ముఖ దర్శనాన్ని కూడా చూడడు. ఇప్పుడు పరిశుద్ధత ఉంటేనే ప్రభు దగ్గరకు వస్తాం. ఇప్పుడు ప్రభుని చూడాలంటే మనం ఎలా ఉండాలి? చెప్పాలి. ప్రభుని చూడాలంటే, ప్రభుతో మాట్లాడాలంటే, ప్రభు దగ్గరకు వచ్చి కూర్చోవాలంటే, ప్రభు స్వరాన్ని వినాలంటే మనం ముందేమనాలి? పరిశుద్ధత కంటే ముందు సమాధాన పడువాడు ధన్యుడు, అతడే దేవుని కుమారుడు.
వాడు దేవుడిని చూస్తాడు. ముందు మనకు సమాధానం లేని ఎడల సంఘము అభివృద్ధికి ఏమాత్రము పాల్పడదు. ఒకరికొకరు సమాధానపరుచుకోవాలి. యేసు ప్రభు పరిశుద్ధ పాద పరిచర్యలు ఎందుకు బయలుపరిచాడు, ఎందుకు బోధించాడు? యేసు ప్రభు రేపటి దినాల సిలువకు ఎత్తబడినప్పుడు, రేపటి దినాల సిలువకు వేయబడుతున్నప్పుడు వేయబోతున్నాడు, నేను సిలువలో మరణించబోతున్నాను అనుకునే తరుణంలో యేసుక్రీస్తు ప్రభువు తన శిష్యుల దగ్గరికి వచ్చి ఒకరి పాదాలను ఆయన వెళ్ళి తన శిష్యుడి పాదాలను కడిగినప్పుడు వాళ్ళు ఏమన్నారు? ప్రభువా, పేతురు ఏమన్నాడు? నీవు నా పాదాలు కడగడానికి నేను ఒప్పుకుంటానా? నేను ఒప్పుకోను ప్రభువా అని అన్నప్పుడు ప్రభు అంటాడు, నేను నీ పాదాలు కడగకపోతే ఏది, లేవు ఇతరుల పాదాలు కడగకపోతే అక్కడ ఫుట్నోట్లో ఉంటుంది, నీవు ఇతరులకు పరిచర్య చేయటం అంటే ఉపదేశం ఇవ్వటం కాదు. నేను నీ పాదాలు కడగకపోతే నీకు నాకు మధ్య ఏ బంధం ఉండదు, ఏ బంధం ఉండదు చెప్పండి. అక్కడ ఏం చెప్పాడు? నేను నీ పాదాలు కడగాలి, కడిగితేనే నువ్వు నా శిష్యరికాన్ని చెప్పాలి, శిష్యరికాన్ని పొందుతావు. నేను నీ పాదాలు కడగకపోతే, నువ్వు కడిగించుకోకపోతే నువ్వెవరో నాకు తెలియదు, ఇంకెన్నడూ నన్ను చూడాలి. ఇప్పుడు మనం చెప్తాం, ప్రభు దగ్గరికి వచ్చే మనం ముందు సమాధానపరచబడాలి. సమాధానపరచబడితేనే ఆయన సొంత రక్షకుడిగా చూడటానికి అవకాశం ఉంది. సమాధానపరచబడకుండా, పరిశుద్ధంగా లేకుండా ప్రభువా నాకు ఇది ఇవ్వు, ప్రభువా నీకు నా జీవితంలో ఇది చెయ్యి, అది చేయమని ప్రభువుని ఎంతగా వేడుకున్నా మన జీవితాల్లో కార్యం జరిగిందా? చెప్పండి, జరిగిందా? పనికి వెళ్తే పని చేయకుండా జీతం ఇస్తాడా? మరి మనం పని చేయకుండా ప్రభు దగ్గర జీతం పొందాలి అని ఆశించడం తప్పు కదా? తప్ప కాదా? మనం వెళ్ళి ఆయన చెప్పిన ఆజ్ఞలన్నిటిని పరీక్షించుకొని, ఒకళ్ళ మీద మనకు కోపం ఉండకూడదు, మన మీద ఒకళ్ళకి కోపం ఉండకూడదు, మనం నవ్వుతూ చిరునవ్వుతో సమాధానం ఇస్తూ పరిశుద్ధంగా, పాపం అంటకుండా పరిశుద్ధంగా ఉన్నప్పుడు ప్రభు ఏమంటాడంటే, బల నమ్మకమైన మంచి దాసుడా. ఇప్పుడు ఒకరోజు ఒక వ్యక్తి, ఒక రాజుగారు అనుకుందాం, తను ఒక ప్రాంతానికి వెళుతూ ఒకడికి 5 నాణాలు ఇచ్చాడు, ఒకడికి 2 ఇచ్చాడు, ఒకడికి 1 ఇచ్చాడు. 5 తీసుకున్నాడు ఏం చేశాడు? మన భాషలో చెప్తున్నాను, బైబిల్ భాషలో చెప్పట్లేదు. బైబిల్ భాషలో ఎంత చెప్తున్నా మీకు అర్థం కావట్లేదు. చెప్పండి. 5 తీసుకున్నాడు ఏం చేశాడు? దాన్ని రెట్టింపు చేశాడు. 2 తీసుకున్నాడు, దానికి 1 రెట్టింపు చేశాడు. 1 తీసుకున్నాడు ఏం చేశాడు? ఆయన వచ్చినప్పుడు చూద్దాం, ఇది ఉపయోగించుకోమనే కానీ ఇచ్చింది మనకి అని అనుకున్నాను. ఇక్కడ ఏంటంటే ఆయన 5 ఇచ్చినోడు 5కు ఇంకొక 5 యాడ్ చేసుకున్నాడు. యేసు ప్రభు నీకు 5 ఆజ్ఞలు ఇస్తే ఆ 5 ఆజ్ఞలను ఇంకొక 5 నేర్పించావా? ఏనాడైనా నేర్పించావా? యేసు ప్రభు నీకు 10 ఆజ్ఞలు ఇస్తే ఆ 10 ఆజ్ఞలు నీ ప్రేమను బట్టి 10 మందికి నేర్పించావా? ఒక్కొక్క ఆజ్ఞ చూసుకుందాం. ఒక్కొక్క ఆజ్ఞ ఒక్కొక్క వ్యక్తి మీద ప్రేమను కురిపించావా? మొదటి 5 ఆజ్ఞలు చేయాలి. ఆ 10 ఆజ్ఞల గురించి చెప్పట్లా. బైబిల్లో ఉన్న ప్రతి మాట దేవుని, ఇదన్నీ దేవుని ఆజ్ఞలే. కానీ ప్రాముఖ్యంగా మనకు గుర్తుండాలని మోషే 5:10 రాశాడు. 10 ఆజ్ఞలు రాశాడు. వాటిలో 5 చేయాలి, 5 చేయకూడదు. అవి మనకు గుర్తుండాలని చెప్పాడు. కానీ బైబిల్ మొత్తం దేవుని ఆజ్ఞలే. ఎంతమందికి నేర్పించావు?
ఈ నూతన సంవత్సరంలో నీవు చేసుకునే నిబంధన, సంఘం అభివృద్ధి కావట్లేదు, సంఘములో సంఘస్థులు దినదినము దైవికమైన విధానంలో వెళ్ళట్లేదు అంటే ముందు సంఘం పాటించాల్సిన పదం ఏంటి? సమాధానము కలిగి, పరిశుద్ధత కలిగి, ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించాలి. సమాధానం లేకుండా దేవునికి ఇష్టడై బ్రతుకుట అసాధ్యమని బైబిల్ చెప్తుంటే ప్రతినిత్యం మనం మందిరానికి రావడం కూడా, కాలేజీకి వెళ్తే అటెండెన్స్ చేస్తారు, ఆఫీస్కి వెళ్తే అటెండెన్స్ చేసి శాలరీ ఇస్తారు. మరి మందిరానికి వచ్చే నీకు కూడా హాజరు పట్టిక ఉంటుంది. కానీ ఆ హాజరు పట్టికకు ప్రతిఫలం ఎక్కడ ఇవ్వబడుతుందంటే పరదేశులో నా ప్రభువు ఇస్తాడు. సమయం దాటిపోయిన తర్వాత మందిరములో సరిగ్గా నడుచుకోకుండా నీవు జీవిస్తూ ఉంటే ప్రతి పదానికి, ప్రతి మాటకు, ప్రతి మార్గానికి దేవుడు లెక్కడుగుతాడు. ఏమంటాడు తెలుసా? ఆ రోజు నీ నిర్లక్ష్యతనానికి నీవు నీ ఇష్టానుసారికి వచ్చావు. ఈ రోజు నేను నీలా నిర్లక్ష్యం చేసేవాడిని కాదు, నేను నీకు తీర్పునిస్తున్నాను, పోయి సాతాను గాడితో నివాసము చేయి. నేను ఎంత బాప్తిసం తీసుకోవచ్చు, ఎంత దేవునికి ఇష్టడై బ్రతకవచ్చు, నీవు దేవుని సంకల్పము దశమ భాగాలు ఇవ్వచ్చు, ప్రతిష్ట అర్పణలు ఇవ్వచ్చు, ప్రత్యేక కానుకలు ఇవ్వచ్చు, కానీ సమాధానం లేకుండా, పరిశుద్ధత లేకుండా నువ్వు ఎంత చేసినా అది దేవుని దృష్టికి హేయకరమే. ఏంటంట? దేవుని దృష్టికి హేయకరమే. చూద్దాం. సమాధానము సంఘములో ఏమంటారంట? సమాధానము కలిగి నడుచుకోవాలి. సమాధానముగా ఉండాలి అంటే ఎవరు ఉంటారు? సమాధానం అంటే ఏంటి? పరిశుద్ధంగా ఎలా ఉండాలి, సమాధానంగా ఎలా ఉండాలి. నేను వచ్చే ఫిబ్రవరి మాసం మొత్తం సంఘం ఎలా అభివృద్ధి అవ్వాలి అనే ప్రసంగాలే చెప్తాను. చాలా జాగ్రత్తగా రాసుకోండి. చేతులు దండం పెట్టి చెప్తున్నాను. రాసుకొని ఇంటికి వెళ్ళి చదవండి. రోజు ఒక్కసారి బైబిల్ ఉప్పదీసి తీసినా ఒక్క మాట అయినా గుర్తుండేది కదా. సంఘములో సంఘస్థులు ఎలా ఉండాలి, సంఘము ఏమి కలిగి ఉండాలి, సంఘం అభివృద్ధి చెందాలంటే ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలి, సంఘములో ప్రథమ పుత్రుడు ఎవరు? 4-5 వారాలు ఫిబ్రవరి మాసం మొత్తం నేను అదే ప్రసంగం ఇస్తాను. చూద్దాం. సమాధానముగా ఉండాలి. సమాధానం అంటే ఏంటి? ఇప్పుడు ఎక్కడో ఒక చోట నీకు ఇంకొకళ్ళకి గొడవ వచ్చింది, కానీ ఇద్దరు వెళ్ళేది ఎక్కడికి? అదే మందిరానికి. లోకంలో బయట ఉన్నప్పుడు గొడవ పడ్డారు, మందిరంలోకి వచ్చిన తర్వాత కూడా అలాగే ఉంటే సమాధానంగా ఉన్నామా? మనసు గద్దించిందండి, మనసు రోధించింది, నువ్వు చేసేది తప్పు అని హెచ్చరించింది. మనసు దుఃఖాక్రాంతంగా ఉంటుంది, కానీ బయటకు మాత్రం నటిస్తూ ఉంటాం. నేను సంతోషంగా ఉన్నాను, నేను ఆమెతో గొడవ పడ్డాను కదా, ఆమె దుఃఖపడుతుంది, ఆమె కంటే నేను ఒక ఇంచులో పెద్ద మెట్టులోనే ఉన్నాను అని అనుకుంటాం, కానీ మనసు గాయపడుతుంది. అంతరంగంలో స్థిరమైన మనస్సు ఉండదండి. మీరు కావాలంటే ఎవరితో నేను గొడవ పడినప్పుడు చూడండి, మనసు ఎంతో 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 బాధేస్తూ ఉంటుంది. వాళ్ళని చూసినప్పుడల్లా నేను ఎందుకు గొడవ పడ్డానా, వాళ్ళని చూస్తున్నప్పుడల్లా మనకు కోపం కనబడుతుంది, పగ కనబడుతుంది. కానీ బైబిల్ చెబుతుంది, నీవు పరిశుద్ధ శరీరాన్ని ముట్టేవాడివే అయితే, నన్ను ఆశ్రయించేవాడు అయితే నాలో మాత్రం ఇవేమి. యేసు ప్రభుని సైనికులు పట్టుకొని వెళ్ళడానికి వస్తున్నప్పుడు ఆ కోపంలో పేతురు ఏం చేశాడంటే
నోరు తెరవాలి. ఏం చేశాడు? చెవి, సైనికుడి చెవిని నరికేశాడు. అప్పుడు ప్రభు ఏమన్నాడు? నీ కోపము ఇక్కడ ప్రదర్శించుగా ఇది నీకు మంచిది కాదు, దీన్ని విడిచిపెట్టు అని ఆ సైనికుని చెవిని. కోపము క్షణిక మాత్రమే. సంవత్సరాల తరబడి యుద్ధాలాగా కోపాలు కూడా పెట్టుకుంటూ ఉంటాం. ప్రయోజనం ఏంటి? నీవు గాని వాళ్ళు కానీ చనిపోయినప్పుడు కూడా ఆ కోపం అనే పంతంతో ఫంక్షన్కి వెళ్ళవు, కలిసి మాట్లాడుకోరు, చనిపోయినప్పుడు వెళ్ళవు. నీవేం తీసుకెళ్తావండి? ఏం తీసుకెళ్తావు? నీ పరిస్థితికి వచ్చినప్పుడు కూడా నీవు అలాగే నీకు కూడా చేస్తే నీవెక్కడికి వెళ్తావు? అందుకు ప్రభు అంటాడు, బ్రతికి ఉన్నప్పుడు, చనిపోయిన తర్వాత చెప్తారు అమ్మాయిడు వచ్చాడు నా తప్పును క్షమించమని, అప్పుడు బాధపడతాం. అప్పుడు బాధపడటం కంటే ఈ చిన్న కోపం వల్లే కదా నేను విడిచిపోయా మాట్లాడుకోకుండా. ఎంత ప్రాణ స్నేహితుడైనా ఏదో విషయంలో కోపం వస్తే విడిపోయినప్పుడు అతడి మనసు గర్తించదా? గర్తించింది. మాట్లాడాలి మాట్లాడాలి మాట్లాడాలి. సాధారణంగా ఒకళ్ళంటే ఒకళ్ళకి కోపం అనేది రాదండి. మూడో వ్యక్తి ప్రదర్శించబడినప్పుడు కానీ సాధారణంగానే వాడు వచ్చి పెడతాడు. నువ్వు సంతోషంగా ఉండటం వాడికి నచ్చదు. అందుకే కదా యేసు ప్రభుతో దైవికమైన విధానంలో ప్రభుత్వం మనము అంటకట్టబడుతున్నప్పుడు వాడికి నచ్చకే కదా మన దృష్టి మళ్ళిస్తున్నాడు. దాన్ని మనం చురువుగా చేసుకొని అయిన వాళ్ళందరినీ పోగొట్టుకుంటాం. కావలసిన వాళ్ళు. ఇది చాలా చిన్న ప్రపంచం. నీ జీవితము చాలా చిన్న ప్రపంచం. నీ ఆలోచనలు నక్షత్రం లాంటి చిన్నదే. ఆ చిన్న ప్రపంచంలో నీవు క్రోధము కోపము అనే ఒక పెద్ద బండను తెచ్చి వేసేస్తున్నావు. ఈ చిన్న ప్రపంచంలో కూడా నీవు సంతోషంగా ఉండలేకపోతున్నావు. ఇక్కడ సమాధానంగా ఉండాలి. ఎలా? సమాధానంగా ఉండాలి. ఇప్పుడు నాకు మీ మీద కోపం ఉందంటే నేను మీ దగ్గరకు వచ్చి ఎలా సమాధానం పడాలి? నా మీద మీ కోపం ఉంటే మీరు నా దగ్గరకు వచ్చి ఎలా సమాధానం పడాలి? చూద్దాం. యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వాక్యం. యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వాక్యం. నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలలో నాయే ప్రాణి నిలువలేదు. నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలలో నాయే ప్రాణి నిలువలేదు. అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా నా ప్రార్థన ఆలకించవా ప్రభువా, నా ప్రార్థన ఆలకించువా. ఎన్ని తలచినా నేనేది అడగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఆయనతో సహవాసము చేసిన యెడల నీకు సమాధానము కలుగుతుంది. అలాగున నీకు మేలు కలుగును. ఆయనతో సహవాసము చేస్తే నీకేం కలుగుతుంది? ఇప్పుడు ఒక వ్యక్తితో గొడవ పడ్డావు అని ప్రభుతో కూడా నువ్వు దూరంగా ఉంటే నీకు సమాధానం పడాలని ఆలోచన ఎలా వచ్చింది అసలు? అంతేనా? ఆ మాటకు అర్థం
గొడవ పడితే నేను ప్రార్థించకుండా ప్రభుత్వం నడవకుండా ఆయనతో గొడవ పడిందే మెదడులో పెట్టుకొని నడుచుకుంటే నేను ఎక్కడ సమాధానం పడతాను? ఎన్ని సంవత్సరాలైనా మా కోపము అలాగే ఉంటుంది. కానీ నేను అతనితో కోపపడ్డా వచ్చి బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకుంటూ ఉంటే నేను ఎవరితో నడుస్తున్నాను? దేవునితో నడుస్తున్నాను. కాబట్టి నా అంతరాత్మ నన్ను ప్రశ్నించింది. ఏమని చెప్పి తెలుసా? నీవు నాతో నడుస్తున్నావు కాబట్టి నీ వెళ్ళి నీ స్నేహితుడితో సమాధానపడు. దేవునితో సహవాసం చేస్తేనే ఎలా సమాధాన పడాలనే ఆలోచన కలుగుతుంది. దేవునితో నడుస్తూనే నీ ఎదుటి వారిని ఎలా ప్రేమించాలో కలుగుతుంది. దేవునితో నీ ఉంటేనే నీవేదైనా ఆపదలో ఆదుకున్నప్పుడు ప్రభు నిన్ను ఆదుకుంటాడు. అదేమీ లేకుండా ఇతరుల పట్ల నీవు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే ప్రభు అంటాడు, నీకు నాకు పొత్తెక్కడా? నీ కోపంలో నా సన్నిధిని విడిచావు, నీ కోపంలో నాతో మాట్లాడడం మర్చావు, నీ కోపములో నేనంటే ఎవరో తెలియనట్టుగా నడుచుకుంటున్నావు. ఇది నా చిత్తం కాదు కదా. నీవు సమాధానం కలిగి నడవాలి అంటే మోకరించు. ఏ మోకాలి? నా దగ్గరికి రా. నిన్నెవరైనా ఏదన్నా అన్నారా? నా దగ్గరకు వచ్చి నాకు చెప్పు. నీవు పోట్లాడడానికి నీకేం అధికారం? ఇప్పుడు దైవ సేవకులు ఈ గుంటూరులో సేవ చేశారు. ఆయనంట ఒకరోజు అదే లాంతర్ అనేది ఒకటి ఉంటుంది కదా, లాంతర్ ఐడియా ఉందా? పాత రోజుల్లో అదే దీపం లాంతర్. ఆ లాంతరు ఒక చిన్న బుడ్డి ఒకటి తీసుకొని అందులో కిరోసిన్ పోసుకొని ఒక ఒత్తి పెట్టుకొని ఎలుగుచ్చుకునేవాడు. అది ఎంతసేపటికి ఎక్కువ కిరోసిన్ కాలిపోతుంది. ఈయన ఏం చేశాడు? ఎలాగో ఈ ఒత్తిని కొంచెం పెద్దది చేసి రోజు ఒత్తి పెట్టాల్సి వస్తుంది. ఒత్తి అంటే ఐడియా ఉంది కదా, రోజు పెట్టాల్సి వస్తుంది. ఈయన ఒక రోజు స్వార్థ నిమిత్తము తెల్లటి బట్టలు కట్టుకున్నాడు. స్నానం చేసి బయట సువార్త చెప్తామని బైబిల్ పట్టుకొని వెళ్తున్నాడు. బైబిల్ పెట్టుకొని వెళ్తుంటే ఒక పెద్ద లాంతర్ ఇప్పుడు అంటే ఒకప్పుడు చిన్న సీసాలు కదా, ఆ తర్వాత దాని కొంచెం పెద్దది అంటే ఒక అద్దంలో లైట్ ఫోక్సింగ్ ఉంటుంది. ఆ పెద్ద లాంతరు దెబ్బలో ఉందంట. ఎక్కడ? దెబ్బలో చెత్త కుండిలో ఉంటే దాన్ని జాగ్రత్తగా తెచ్చుకొని ఆ రోజంతా కడిగి శుభ్రంగా కడిగి ఆ అందులో ఉన్న కిరోసిన్లో పోసి ఒత్తిని కొంచెం పెద్దది చేసుకుని ఆ దీపము ఇంట్లో కావాలని కటిక చీకటి అయిపోతుంది, బైబిల్ చదువుకోవడానికి కూడా అవకాశం లేదని ఒకడే లేదు అని అతడు ఏం చేశాడు? ఆ లాంతర్ని తెచ్చుకున్నాడంట. లాంతర్ని తెచ్చుకొని శుభ్రంగా తయారు చేసుకొని వెలుగుచ్చుకుంటే ఆ ఇంటి ఎదురా వచ్చి అన్నదంట, ఓ మాస్టర్ గారు ఈ లాంతర్ మాదండి. అమ్మా నేను అక్కడి నుంచి తెచ్చుకున్నానమ్మా. ఎక్కడి నుంచి? చెత్త గుండిలో ఉంటే దెబ్బలు పడుంటే దాన్ని తెచ్చుకొని ఇప్పుడే శుభ్రంగా కడిగి ఇదిగో నేను ఇప్పుడే తెచ్చుకున్నానమ్మా, అక్కడ పడి ఉందమ్మా. పిల్లలు పడేశారేమో, ఇది నాది, ఇది నాకి అని. ఇప్పుడు నేను పోట్లాడాలా? అమ్మా ఇంట్లో దీపం లేదమ్మా. లేకపోదు, నువ్వు అక్కడివి, మేము కుటుంబం అంతా, నాది నాకి. యాక్చువల్గా చెప్పాలంటే అది ఆమె కాదు. ఆ గదిలో ఆ వెలుగు ప్రదర్శించబడటం, ఆ ఊర్లో ఆ వెలుగే ఎక్కువ అంట. ఆ ఊర్లో ఆ సేవకుని ఇంటిలో వెలుగుతున్న ఆ వెలుగుకి ఊర్లో ఉన్న దీపాలన్నీ చాలా చిన్నవేనంట. అది ఆమెకి నచ్చి ఈయనతో పోట్లాడతాడు. ఈయన చేశాడు, ఇంతకు ముందు ఒక సీసా ఉంది కదా, ఆ సీసాలో ఉన్న
కిరోసిన్ ఒత్తి మొత్తం ఇందులో పెట్టేసి ఈయన్ని రెడీ చేసుకుంటే ఇది వచ్చి ఏమంటుంది. అప్పుడు ఆయన ఏం చేశాడు? ఇచ్చేసాడా? తెలుసా సాక్ష్యం? దైవ సేవకులు లేస్తున్న గారు ఇచ్చేసాడు. ఆ రాత్రి అంతా లాంతరు దీపము లేకుండా బ్రతికాడు. ప్రభు అన్నాడు, ఆ నుంచి నీ మీద కోపము ప్రదర్శించినను నీవు సమాధానముగా సమాధానం ఇచ్చింది. ఎలా? సమాధానముగా అంటే నీవు ఒక మాట అనకుండా తల కుంచుకొని ఇచ్చేసేది కనుక నేను నీకు అత్యధిక మహిమనిస్తాను అని. ఇప్పటికీ పాత మందిరం ఉంది మనకి వారట్లో. ఆ గదిలో ఆయన ఆ రోజు ఆ కిరోసిన్ తీసేసిన చిన్న లాంతర్ అక్కడ ఉంది. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, సాతాను గాడు ప్రాముఖ్యంగా ప్రదర్శించేది ఏంటి అంటే, అన్యుడి ద్వారా నీవు ఎలా ఉన్నావు. వాడు వచ్చి నీకు ఎదురు తిరిగినప్పుడు నువ్వు నీ స్థాయి ఎక్కడ అంటే నువ్వు ఎలా ప్రదర్శిస్తావు? సమాధానంగా మాట్లాడతావా, లేకపోతే ఇది నాది అని వైరాగ్యము కలిగి ప్రదర్శిస్తావా? ఆ రోజు రాత్రి అది తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత మరుసటి రోజు దేవుడు కొత్తది ఇచ్చాడంట. స్తోత్రం, హల్లెలూయా. కొత్తది ఇచ్చాడంట. ఆ నూతనమైనది ఇంకా వెలుగును ఎక్కువిస్తుంది. నీవు తగ్గించబడితే నీవు ఇక్కడ ప్రభుత్వం మోకరిస్తే, ఆ రాత్రంతా యాజకుడు భోజనం తినడానికి, బైబిల్ చదువుకోవడానికి, పడుకోవడానికి కూడా లైట్ లేని స్థానంలో ఉంటే నిన్ను చూసే ప్రభు బాధపడతాడు. నా బిడ్డ ఇంత స్థితి కలగడానికి నేనుండి కూడా వీడు ఎందుకు ఎంత స్థితి అనుభవిస్తున్నాడని నీకు విరోధముగా రూపింపబడుతున్న ప్రతి ఆయుధాన్ని అణిచివేసి నిన్నే ప్రాముఖ్యమైన వాడిగా నిలబెడతాడు నా ప్రభు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నీ మీద ఎవరైనా నీ గురించి విషపు చూపు చూసినా, కోపగించినా, ఏమి చేసినా నీవు ప్రభు ప్రేమతో మాట్లాడినప్పుడు ఆశీర్వదించబడతావు, అతడు శపించబడతాడు. ఎందుకు తెలుసా? మనలను పిలిచిన వాడు నమ్మదగినది, సగంలో వదిలిపెట్టేవాడు కాదు. నువ్వు ఇలా చేస్తున్నావురా, మనం ఆయన ప్రశ్నించక మునిపే జాగ్రత్త పడాలి. ఇక్కడ చెప్తున్నాడు, దేవునితో సావాసం చేస్తే ఒక వ్యక్తితో ఎలా సమాధాన పడాలో మనకు రోమాపత్రిక 12వ అధ్యాయం 18వ వాక్యం. రోమాపత్రిక 12వ అధ్యాయం 18వ వాక్యం. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, చాలు. శక్యమైతే అంటే ఏంటి? అవసరమైతే అందరితో ఏం పడాలంట? ఇప్పుడు చెప్పండి, ఎవరి గుండె మీద వాళ్ళు చేసుకొని నాకెవరు శత్రువు లేడు అని చెప్పగలమా? చెప్తారా? నేను చెప్తా, నాకెవరు శత్రువు లేడు. యేసు ప్రభుని ఎప్పుడైతే మనం విశ్వసిస్తామో ఆ రోజే నీ శత్రువులందరూ నీకు మిత్రులుగా, ప్రేమికులుగా మారాలండి. నాకెవరు లేరు. మీకు ఎవరైనా ఉన్నారా? మీకు కూడా ఎవరు లేరని నేను విశ్వసిస్తున్నాను. మీకు కూడా ఎవరు లేరని నేను అనుకుంటున్నాను, నేను నమ్ముతున్నాను. మరి నా నమ్మకం నిజమేనా? చెప్పండి. మౌనం అంటే ఉన్నట్టే. అందరితో సమాధానపడుడి. ఇప్పుడు క్రైస్తవుడు అని పిలువబడే నీవు కానీ, యాజకుడు అని పిలువబడే మేము కానీ ఎలా ఉండాలి? సమాధానం కలిగి ఉండాలి. ప్రభు ఏం చూస్తున్నాడు? నువ్వు అందరితో ఎలా నడుచుకుంటావో అదే నాకు కావాలి. నేను ఎలా నడుచుకున్నా? ప్రేమను, సమాధానము కలిగి జీవించాను.
వాళ్ళు నన్ను కొట్టినా, వాళ్ళు నన్ను దూషించినా, వాళ్ళు నన్ను చెరసాల వేసినా నేనేమో నాలో ఉన్న మానవత్వాన్ని ప్రదర్శించాను, నాలో ఉన్న ప్రేమను ప్రదర్శించాను, నాలో ఉన్న జాతిని ప్రదర్శించాను, నాలో ఉన్న సమాధానాన్ని మీకు నేర్పించి వెళ్తాను. సమాధానం కలిగి ఉండండి. ఒకవేళ నీ మీద ఎవరైనా చేతులు ఎత్తినా అతడు నిన్ను చూసి చేయం చేస్తాడు, అనవసరంగా ఇతని మీద కోపగించుకున్నానే అని అంటాడు. యేసు ప్రభు ఉపవాసం ఉండి ఒక కొండ మీద ప్రసంగించేటప్పుడు ఆయన ప్రసంగించిన మాట సమాధానపడు అంటూ ధనుడయ్యా, జాగ్రత్త. ఇప్పుడు దాకా నీకు ఎవరైనా శత్రువులుగా ఉంటే ఈ క్షణమే బల్లాలో చేతులు వేస్తే ముందే సమాధానపడండి. దైవ శరీరాన్ని పొందక ముందే, ఒకవేళ దేవుని శరీరాన్ని పొందుకునే ముందు నువ్వు సమాధాన పడితే దేవుడిని క్షమిస్తాడు. అది ఇవాళ పొందకుండా ప్రతి వారం దేవుని శరీరాన్ని ముట్టేస్తున్నావేమో. ప్రభు అంటాడు, నీకు నాకు మధ్య పొత్తేమి లేదండి, అందరితో సమాధానం ఉండాలి. మొదటి దశలోనిక పత్రిక 5:11 అంటాడు, ఒకరితో ఒకడు సమాధానంగా ఉండాలంట. ఒకరితో ఒకడు సమాధానంగా ఉన్నప్పుడు అప్పుడు ప్రేమే ప్రజ్వలుతుంది, కానీ కోపగ్రేవాలు ప్రజ్వలుతాయా? అందరూ ప్రేమ సమాధానం కలిగి నడిచినప్పుడు పగలు ప్రతీకారాలు ఉంటాయా? ప్రేమ సామ్రాజ్యాన్ని చూడాలనుకున్న ప్రభువు ప్రేమ సామ్రాజ్యాన్ని చూస్తాడు. ఒకరితో ఒకడు ప్రేమ సమాధానము కలిగి జీవించుడి. ఈరోజు మనం ఎక్కడున్నాం? నా మాట గుర్తించడానికి వస్తున్నాను. దేవుని జనాంగమా, సంఘములో అన్యుల వలె మనము నడుచుకోకూడదు. సంఘములో అన్యుల వలె మనము జీవించకూడదు. సంఘములో మనము దైవికమైన జ్ఞానముతో ఉండాలి. మందిరానికి వచ్చే నీవు, ప్రభువుని సొంత రక్షకుడుగా అంగీకరించే నీవు బయట బజార్లో ఉన్నోళ్ళు ఆలోచించినట్టు ఆలోచిస్తే నీకు వాళ్ళకి మధ్య తేడా. ఇప్పుడు అన్యులు పగలు ప్రతీకారాలు తెచ్చుకునేది, అన్యులు మాటకు ముందు కోపపడేది, మాటకు వెనక బాధపడేది. మనం ఎవరు బట్టి? రాజు కడుపున చెప్పండి, రాజు కడుపున రాజే పుడతాడు. యేసుక్రీస్తు ప్రభులు ఎవరు? ఆయనకి ఏమన్నారు? యూదులకు, మనందరికీ రాజు. ఆ తర్వాత ఆయన మరణించి పరలోకానికి వెళ్ళిన తర్వాత ఎవరు రాజాది? ఇప్పుడు ఆయన కడుపులో పుట్టినోడు మనమెవరం? ఇప్పుడు మనకు వారసత్వం వచ్చిందా? మనము ఆ ఇంట్లో కూర్చోవడం. వారసత్వం కావాలి అనుకునేవాడు సమాధానంగా ఉంటాడు. వారసత్వం కావాలి అనుకునేవాడు సమాధానం కలిగి జీవిస్తాడు. మరి కూలోడు ఎలా ఉంటాడు? కూలోడు అంటే అన్యుడా ఆలోచిస్తాడు. 10 రూపాయలు వచ్చిందా, నా కూలి వచ్చిందా, నా కూలి నేను పొందుకున్నానా? అలాగే కూలోడిలాగా ఆలోచిస్తున్నాము. అందరూ గొడవ పడుతున్నారు, నేను గొడవ పడితే తప్పేంటి? రేపు అందరూ చనిపోతారు, నీవు చనిపోతావు. అందరూ పరలోకానికి వెళ్తామా? నీవు పరిశుద్ధంగా ఉంటే వెళ్తావు. పరిశుద్ధంగా ఉండాలి అనే మాటలో ఒక 2 మాటలు చెప్తాను, నా వాక్యాన్ని ముగిస్తాను. నేను చాలా అయిపోయింది. మొదటి దశలోనిక పత్రిక 4వ అధ్యాయము 7వ వాక్యం. జీవించుచున్నానన్న పేరు ఉన్నది, మృతుడవే నీవు మృతుడవే. ఏ స్థితిలో నుండి పడిపోతివ నీవు జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది
ఆ మొదటి క్రియను చేయుమురన్నా, ఆ మొదటి క్రియను చేయుమురన్నా, జీవించుచున్నానన్న పేరు ఉన్నది. మృతుడవే నీవు మృతుడవే. పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచెను గాని, పరిశుద్ధులు అవ్వడానికే దేవుడు మనల్ని పిలిచాడు గాని అపవిత్రులుగా ఉండడానికి పిలవలేదు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చెప్పండి ఎలా పిలిచాడు ప్రభు? ఇప్పుడు మనం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలంటే ఏం చేయాలి? ప్రతి విషయాన్ని జాగ్రత్తగా క్రాఫ్ చేయాలి. ఎవరిని బాధ పెట్టకూడదు, ఎవరి మనసును నొప్పించకూడదు. నీవు ఉండవలసిన ప్రవర్తనలో నీవు ఉండాలి. ఒకరోజు హైదరాబాద్ ప్రాంతంలో ఒక సేవకుడు ఉన్నాడండి. చిన్న సాక్షి చెప్తాను, ఆ తర్వాత ఒక మాట చదివించి నేను ముగిస్తాను. ఆయన ఏం చేశాడంటే ప్రతి ఆదివారం మందిరానికి వస్తాడు. అతడు నూతన విశ్వాసి. ఎవరు? అన్యుడు. యేసు ప్రభు గురించి అతనికి ఎవరు ప్రకటన చేయలేదు. అయితే ప్రతి ఆదివారము వెనక కూర్చొని వెళ్ళిపోయేవాడంట. ఒకరోజు దేవుని వాక్యానికి పట్టబడిన తరువాత ప్రార్థన చేస్తుంటే ప్రభు మాట్లాడాడంట. నేను నీ పట్ల ప్రేమ కలిగి నేను కటాక్షించి ఉన్నాను అని ప్రభు మాట్లాడినప్పుడు విశ్వాసం అతడు ఏం చేశాడంటే, రీసెంట్గా నాకు తెలిసింది, నాకు చెప్పింది నేను మీకు చెప్తున్నాను. తన పరిచయం ఎలా వచ్చాడో నాకు బోధించింది నేను మీకు చెప్తున్నాను. వాళ్ళ పాస్టర్ గారు కూడా సాక్ష్యం ఇచ్చారు. ఆయన గురించి అంత దేవుని బిడ్డలారా, ఆయన 2 సబ్బులు కొనేవాడు. ఒక సబ్బు కొనేవాడు. సోప్ ఐడియా ఉందా? పరిశుద్ధులుగా పిలువబడాలి అంటే చెప్తున్నాను, ఒక సోప్ కొనేవాడంట. దేనికి? కుటుంబం అంతా ఫ్రెష్ అప్ అవడానికి. అయితే ఒక సోప్ కొనుక్కొని సరుకులన్నీ కొనుక్కున్నాడు. 3000 పెట్టి సరుకులు కొనుక్కున్న తరువాత అవి అక్కడ కట్టించేసి బట్టల షాప్కి వెళ్ళి బట్టలు కొనుక్కుందామని అందరికి ఒక్కో జత తీశాడంట. అందరికి ఒక జత తీసిన తరువాత తన మనసు గర్దించిందంట. అతను విశ్వాస కాదు, అన్యుడు. గుర్తుపెట్టు, చాలా జాగ్రత్త గుర్తుపెట్టు. అన్యుడు అతను. అయితే గర్దించిందంట. నేను ప్రతి ఆదివారం దేవుని ఇంటికి వెళ్ళి భోజనము చేస్తున్నా. ఏం చేస్తున్నా? భోజనం చేస్తున్నా. ప్రభు ఏమన్నాడు? 10వ వంతు అది నాది, నాకు ఇవ్వాలి కదా అని ప్రభు ఆ సంఘంలో అప్పుడు దాకా అది ఎవరు చెల్లించలేదు. ఇతని ద్వారా మాట్లాడాడు. ఈయన ఏం చేశాడంటే తన కుటుంబంలో ఉన్న సభ్యులందరికీ ఒక జత తీసుకున్న తరువాత దైవ సేవకుడికి ఒక జత తీసుకున్నాడు. దైవ సేవకుడికి జత తీసుకున్న తర్వాత సరుకులు కట్టించాడు. ఎంతకి? 3000కి. అతను ఏదైతే కట్టించాడో వెళ్ళి చెప్పాడు, నాకు అన్ని ఏం కట్టావో ఇవన్నీ కట్టుకో, మళ్ళీ వీటన్నిటిని కట్టు, ఇంకొక పార్సల్ చేయమని ఆ 2 తీసుకుని ఈ చేతిలో తనది, ఈ చేతుల్లో దైవ సేవకుడికి తీసుకొని మందిరపు నిధిలో వెళ్ళి పెట్టాడు. అంటే మాకు ఇవ్వండి అని మేము చెప్పట్లా, సాక్ష్యం చెప్తున్నాను. ముందే చెప్పాను, మీకు ఆలోచన వచ్చిందేమో అని ముందు చెప్పాను. ఏమో పాస్టర్ గారు అడుగుతున్నారు అనుకుంటారేమో, నాకు దేవుడే పొదువు ఉంచలా, అమ్మగారికి ఇంకా పొదువు ఉంచలా. సాక్ష్యం నేను గత వారంలో విన్నాను. ఈ సాక్ష్యం మీకు చెప్తున్నాను, చెప్తే మంచిది కదా అని చెప్తున్నాను. నాకు దేవుని బిడ్డలారా, ఆ 2 తీసుకొని పులిపీఠం దగ్గరికి వెళ్ళాడంట. వెళ్ళి ప్రార్థన చేసి ప్రభుని అడుగుతున్నాడంట, ప్రభువా ఈ ఇంట్లో ఒక సంచి తీసుకోమంటావా? ఒక సంచి తీసుకోమంటావా? చాలా అవసరంగా ఉంది ప్రభువా, నీవు సహాయం చేస్తే తీసుకుంటా
నువ్వు వద్దంటే 2 ఈడబెట్టి వెళ్తా అని చెప్పి దైవ సేవకుని పిలిపించి, అయ్యా వీటిని ప్రార్థన చేయండి, ఏంటి వీటిని ప్రార్థన చేయండి అని దైవ సేవకుడి చేత ప్రార్థన చేయించుకొని, తన జేబులో ఇంకా రూపాయి లేదు, హైదరాబాద్లో రూపాయి లేకుండా తిరిగేవాడు ఉంటాడా? ఉన్నాడు. రూపాయి లేదండి, ఇంటికి వెళ్ళడానికి నడుచుకుంటూ వెళ్ళాలి. ఇంకా ఏం చేశాడు? కట్టుబట్టలతో ఉన్నాడు. కుటుంబాన్ని ఇంటికాడ వదిలిపెట్టి అవి తీసుకొచ్చి మందిరంలో పెట్టేశాడు. మందిరంలో పెట్టేసిన తర్వాత దైవ సేవకుడికి చెప్పి ప్రార్థన చేయించుకొని వెళుతూ ఉన్నాడు. వెళుతూ ఉన్నప్పుడు ఆ గేట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభు మాట్లాడాడు. ఎవరితో మాట్లాడుంటారు? మీ గెస్ట్ ఏంటి? సేవకుడితో మాట్లాడాడు. సేవకుడు 10 రోజుల నుంచి ఏమీ తినట్లా. 3 సంవత్సరాలు ఒకే జత బట్టలు వేసుకున్నాడు. రాత్రి కడగటం, రాత్రి ఒక లుంగి తీసుకుని దాని మీద రాత్రి పడుకోవడం, అది రాత్రి ఆరితే మళ్ళీ ఉదయం రోజు ఇంకదే పని. అతడితో మాట్లాడాడంట. యాజకుడితో మాట్లాడినప్పుడు చెప్పాడు, నీకు వచ్చే సంఘస్థులలో ఎవరైనా వచ్చి 10వ భాగం ఇచ్చారా? ఏం చెప్తాడు? దేవుడికి తెలియదు. నీకు తెలియదా ప్రభువా అన్నాడు. ఆయన చెప్తున్నాడు, వీటిలో ఒక సంచి నా కుమారుడిని పిలిచి ఇచ్చి, కష్టపడ్డాడు, డబ్బు సంపాదించాడు, అన్ని కొనుక్కొచ్చి పక్కన పెట్టాడు, ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ప్రభువా నీకు ఇష్టమైతే తీసుకుంటా, నేను తీసుకుంటే నీ సేవకుడు కూడా తీసుకోవాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు చెప్పిన వెంటనే యాజకుడు పిలిపించి, వెళ్తున్నాడుగా గేటు దాటలా పిలిపించి చెప్తున్నాడు, ఇదిలో ఒక సంచి తీసుకో సహోదరుడా అంటే, అయ్యా మిగిలిన మీరు కూడా తీసుకోండి అన్నాడు. నాకు ప్రభు ఇంకా నాతో మాట్లాడేది అని, మీతో ప్రభు మాట్లాడేటట్టు నేను చేస్తానని మళ్ళీ ప్రార్థన చేయడం ప్రారంభించాడు. అప్పుడు ప్రభు అన్నాడు, అది నా కుమారుడికి అని మాట్లాడిన తర్వాత అతని విశ్వాసాన్ని పరీక్షించి ప్రభు ఆ సంవత్సరం 5 కోట్ల కాంట్రాక్ట్ అతనికి ఇచ్చాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు అతని కింద 2000 మంది పనిచేస్తున్నారు. ఇప్పుడు తన ఇల్లే 10 కోట్ల రూపాయలతో కట్టించాడు. ఇప్పుడు అతను ఎక్కడ పరిశుద్ధంగా ఉన్నాడు? విశ్వాసేనా అతను? అన్యుడు తన మనసు గర్దించింది. ఆ మందిరానికి వచ్చాడు. ప్రతి దినము వారంలో 4 ఆదివారాలు వచ్చి చూస్తున్నాడు. ఎవరూ పట్టించుకునే పరిస్థితిలో లేకపోయేసరికి తను నెలంతా ఏ పని చేస్తాడు తెలుసా? పెయింట్ పని చేస్తాడు. పెయింట్ పని ఆ రోజు చేస్తే ఆ రోజు తన కడుపు నిండుతుందంట. రోజుకు 300 400 వస్తాయంట. మనకు పెద్దగా తెలియదు చేసి, అంతేనా? ఇప్పుడు 600 ఇది గడిచి కొన్ని సంవత్సరాలు అయి ఉంటుంది. 300 400 వచ్చేదంట. ఆ యజమాని అన్నాడంట, ఆదివారం కూడా నువ్వు రావాలి అన్నాడంట. అయ్యా ఆదివారం నేను రాలేదు, ఎక్కడో ఒక చోట చర్చికి వెళ్ళబోతుంది నా మనసు బాగుండదయ్యా, సావనైనా చేస్తా కానీ నీ దగ్గరికి ఆదివారం నేను పనికి మాత్రం. దేవుని బిడ్డలారా, సరే రేపు వచ్చి నీ బిల్లు అంతా తీసుకుని వెళ్ళు, రేపటి నుంచి నువ్వు పనిలోకి రామాకు.
సరే అయ్యా మీరు ఎలా చెప్తే. ఆదివారం వెళ్ళాడు, పరిశుద్ధంగా ప్రభు దగ్గర ఆత్మతో నింపబడి ఆరాధన చేసుకున్నాడు. ఆదివారం ఆరాధన అయిపోయింది. మధ్యాహ్నం 2 గంటలకు వెళ్ళి కూర్చున్నాడు పని కోసం. ఊరు వాడలన్నీ తిరిగాడు. ఆ ఊళ్ళో, ఆ సిటీలో ఉన్నాడు. ఎక్కడెక్కడ పని దొరికింది అక్కడ అన్ని చోటుకి వెళ్తే ఎవరు పని కూడా. ఈయన కూర్చున్న తన ఇంటి దగ్గరికి ఒక సహోదరుడు వచ్చి చెప్పాడంట, అయ్యా మా ఇంటికి పెయింట్ వేస్తావా, నువ్వు ఎంత కావాలంటే అంత ఇస్తా. మా ఇంటికి పెయింట్ వేస్తావా, నీకు ఎంత కావాలంటే అంత ఇస్తా అని చెప్పినప్పుడు వేసాడంటండి. అతడు 3,000 రూపాయలు ఇచ్చాడంట. ఇతడిది ఎంత? ఎక్కడికి వెళ్ళాడు? 3,000 రూపాయలు. ఇప్పుడు ఇక్కడ మనకి ఏం కనబడిందంటే, సావనైనా చస్తా గాని ప్రభు మందిరాన్ని మాత్రం ఒక అన్యుడు అప్పుడప్పుడే తరచుగా మందిరానికి వచ్చేవాడి సమర్పణ. సావనైనా చస్తా గాని మందిరాన్ని మాత్రం విడిచిపెట్టాడు. కూర్చున్నాడు మందిరం, రోజు వస్తున్నాడు. ఒక నెలే అతను వచ్చింది. రోజు అంటే సంవత్సరాలు అనుకోమండి. ఒక నెల వచ్చాడు. నెలలో రెండో ఆదివారమే దేవుడు అతనితో మాట్లాడాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక ఆదివారమే 3,000 సంపాదించాడు. ఆ ఇల్లు పూర్తయిపోయింది వేయటం. ఆ తర్వాత ఆ పక్కన 4 స్టేర్ల బిల్డింగ్ ఉంది. ఆ ఇంటోళ్ళు వచ్చి అన్నారు, నువ్వు పెయింట్ బాగా వేస్తున్నావు, మా ఇంటికి కూడా వేస్తావా, నీకు ఎంత కావాలంటే అంత ఇస్తా. వాడు 1,00,000 రూపాయలు ఇచ్చారు. నీవు ఒక్కడివే చేయకపోయినా నీకు ఇలా ఎంతో కొంతమందిని తెచ్చుకొని పని పూర్తి చేయి. నెలలో చేయాల్సిన పని 10 రోజులు పూర్తి చేశాడు. ఆ తరువాత ఈ 3,000 ఏం చేశాడు ఇతను? ఈ 3,000తో ఏం చేశాడు? ఇలా ఫస్ట్ చెప్పారు కదా, సరుకులన్నీ కొనుక్కొని ఆడ పెట్టేశాడు. 1,00,000 రూపాయలు వచ్చాయి. ఇప్పుడు ఏం చేయాలి? 1,00,000 తీసుకెళ్ళి ఆడ పెట్టాలా? మీరు చెప్పండి, ఏం చేసి ఉంటారు మీరు? మనమైతే ఏం చేస్తాం చెప్పండి? ఆ 1,00,000 తీసుకెళ్ళి కూడా అక్కడ పెట్టాడు. ప్రభువా, నీకు రావాల్సింది నువ్వు తీసుకో, నాకు వచ్చేది నాకు. కష్టపడ్డా కదా, కూలోడు కూడా ఇవ్వాలి. నీకు రావాల్సింది నువ్వు తీసుకో. నీకు ఎంత ఇవ్వాలో నాకు తెలియదు. అందరూ ఏదేదో అంటున్నారు, నాకు ఏ మార్గమో నాకు తెలియదు. ఇది ఇక్కడ పెడతాను. నీకు రావాల్సింది నువ్వు తీసుకో. 10వ వంతు అనే సంగతి కూడా నాకు తెలియదు. నీకు ఎంత రావాలో అంత తీసుకో, మిగిలింది నాకు. నేను కూలోడికి ఇవ్వాలి, లేకపోతే నన్ను కొడతారు అనుకున్నాడేమో. బాబు 1,00,000లో 10వ వంతు తీసుకొని ఆ డబ్బులో తగ్గించేశాడు. ఎలా అంటే సేవకుడు. ఆ రోజు సాయంకాలం 6 గంటలకు ఒక కాంట్రాక్ట్ వచ్చింది. 15 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ అనేది ఆ 15 కోట్ల కాంట్రాక్టు 2 నెలల్లో చేశాడంట. చేయగలమా? ఎంత శక్తి కావాలి? అందుకు ప్రభు ఇక్కడ చెప్తున్నమాట, దేవుడు నీతో ఉంటే నీకు సమాధానము కలిగి పరిశుద్ధత కలిగి ప్రభుకి ఇష్టడుగా అలా ఆయన జీవితము ప్రారంభించబడితే ఈనాడు హైదరాబాద్ పెద్ద బిల్డర్. కానీ ఎక్కడ కూర్చుంటాడు తెలుసా? సాధారణమైన వస్త్రాలు వేసుకొని వచ్చి వెనక సీట్లో కూర్చుంటాడు. చెప్పులు చూస్తాం కదా, తన్ను తాను తగ్గించుకున్నవాడు. ఇప్పుడు సాక్ష్యం కనబడిందా? కనబడుతుందా? పరిశుద్ధత అనేది దేవుని దగ్గరికి వెళ్ళి నీ చిత్తం ఏంటో నాకు చెప్పు, నా చిత్తము నేను పదిలపరుచుకోవడం ఏంటి? నీవు నన్ను సృజించావు కాబట్టి నీ చిత్తము చెప్తే దాని ప్రకారంగా నేను ప్రొసీడ్ అవుతాను, నేను సైన్ చేస్తాను. నా చిత్తము వలన నేను ఎంత దూరం వెళ్ళినా
నాకు అక్కడ శూన్యమే. అది ఎంత దూరం పరిగెత్తినా సరే నాకు చీకటిగానే ఉంటుంది. నీ చిత్తము బయలుపరిచావనుకో, నీ చిత్తము చెప్పావనుకో, నీ చిత్తానికి నేను నేను చేస్తాను. నా చిత్తానికి ప్రభువా, నా చిత్తానుసారం నా చిత్తానుసారంగా ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నా. అది దైవ చిత్తం లేదు, అది నా చిత్తం. ప్రభువా నువ్వు సంతకం పెట్టు. ఆయన మీద ఆర్గ్యూ చేయాలి మనం? చేయవచ్చా? ప్రభువా నీ చిత్తం ఏంటో చెప్పు, దానికి నేను సంతకం పెడతాను. ఈరోజు చాలా మంది కుటుంబాల్లో మన చిత్తానుసారంగా నడిచి దేవుని చిత్తం తెలుసుకోక మనం షాపులో పెడుతున్నాం. అయితే ఆయన చిత్తము తెలిసిన వాడు ఆయన దగ్గరికి వెళ్ళి చిత్తము తెలుసుకొని అప్పుడు సంతకం పెట్టడానికి కోరుకుంటాడంట. అది బైబిల్ చెప్తుంది. నా చిత్తము లేకుండా నీవు ఎలా నడుచుకోవడం? ఈరోజు నీ ఆధ్యాత్మిక జీవితంలో ఈ అనుభవం లేదా? ఈరోజు ఈ పని కావట్లేదు, ఆ పని కావట్లేదు, నాకు నా జీవితంలో మేలు జరగట్లేదు అంటే అసలు నువ్వు ప్రభు చిత్తానికి వెతికావా? నువ్వు చేస్తే నేను చెప్తా, నువ్వు చెప్తే నేను చేస్తా. ఇప్పుడు యజమాని ఎవరండి? మన ఇంటికి యజమాని ఎవరు? మన ఇంటికి యజమాని మన ఇంటికి యజమాని ఇంటి పెద్ద నాన్నగారు, మన కుమారులు. ఆయన చెప్పకుండా మనంతటా మనం చేసామనుకో వదిలుతామా? ఆయన చెప్తే నానా అరే నువ్వు అక్కడికి వెళ్ళు అంటే ఆ సరే నాన్న అని వెళ్తాం. శారీరక సంబంధమైన తండ్రికి అంత విలువిస్తే ఆయనే నీవు తన చిత్తములో ఉండాలి, తను చెప్పినట్టు నడవాలని ఆశిస్తే నిన్ను అనుక్షణము కాపాడే దేవుడైన తండ్రి అయిన ప్రభువు ఆశపడుటలో తప్పు లేదు కదా? చెప్పండి. ఇప్పుడు శారీరక సంబంధమైన తండ్రి నీవు తను చెప్పినట్టు నడవాలని ఆశపడుతున్నాడే, ఆత్మను పరిశీలించి పరీక్షించి నీకు ఉన్నా లేకపోయినా పోషించే నీ పరమ తండ్రి నీవు తన చిత్తంలో ఉండాలి అనుకోవడంలో తప్పు లేదు కదా? పరిశుద్ధంగా వెళ్ళేటప్పుడు మనం చేసే మొట్టమొదటి తప్పు ఇదే. క్రొత్తలో పరిశుద్ధంగా ఉండాలనుకుంటాం, పడిపోతాం. ప్రభువా నేను పాపిని, ప్రభువా ఎన్ని రోజులని ఏడుస్తాం? చెప్తున్నాడు పరిశుద్ధులుగా ఉండుటకే నేను మిమ్మల్ని పిలిచాను. ఆ పరిశుద్ధతలో మొట్టమొదటిది నా చిత్తమును అడిగేవాడే పరిశుద్ధుడు. తన చిత్తాన్ని చేసుకుంటూ వెళ్ళి ఇది నెరవేర్చు ప్రభు, ఇది నెరవేర్చు ప్రభు అని అడిగేవాడు నా ఇష్టానుసారుడు కాడు. నా చిత్తమును అడిగి ఆ తర్వాత పని ప్రారంభించేవాడే నా హృదయానుసారుడు. ఇప్పుడు అర్థమైందా? వెళ్దామా ఇంకో మాటకి? వెళ్దామా? చూద్దాం. చివరిగా 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 14వ వాక్యం. పేతురుకు రాసిన మొదటి పుస్తకం 1:14. ప్రాణ భయమును తొలగించినావు, ప్రాకారములను స్థాపించినావు, సర్వజనులలో నీ మహిమ వివరింప దీర్ఘాయువుతో నన్ను నింపినావు, నీ ప్రేమ సంకల్పమే అవనిలో శుభప్రదమై నిలచిన ప్రతి క్షణమునా నూతన బలమిచ్చెను. ఆయన సంకల్పం ఉంటే నువ్వు ఏ స్థలంలో నిలబడ్డా అది ఏమవుతుంది? నీకు అనుగ్రహించబడుతుంది. చదవండి ఒకసారి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి సమస్త ప్రవర్తనల యందు పరిశుద్ధంగా ప్రవర్తించాలి. మందిరానికి వచ్చేటప్పుడే పరిశుద్ధత కాదు, బజార్కి వెళ్ళినప్పుడే పరిశుద్ధత కాదు, వ్యక్తిగతంగా పరిశుద్ధంగా ఉండాలి. చాలాసార్లు అందరి ముందు నటించే భక్తి ఉంది, వ్యక్తిగతంగా పాపం చేయడానికి
దేవుడు పరీక్షించేది ఏంటంటే నీవు ఒంటరిగా ఉన్నప్పుడు నీ ఒంటరి తనమును పరీక్షిస్తాడు. అదే పరిశుద్ధంగా. అప్పుడు నీవు పరిశుద్ధంగా ఉంటే ఆ తదుపరి అన్ని కోణాల్లో పరిశుద్ధంగా ఉన్నట్టే. అప్పుడు నువ్వు నీ ఒంటరితనంలో నీవు ఏకాంతంగా ఉన్నప్పుడు పాపం చేయడానికి పూనుకుంటే, తప్పు చేయడానికి పూనుకుంటే, సమస్తాన్ని దొర్లించుకొని పోవాలి. ప్రతి విషయంలో నువ్వేమవుతావు? నేను మా ఆత్మీయ తండ్రిగా నాకు అదే చెప్పారు. అది బైబిల్లో అలా ఎక్కడా లేదు కదా అని ప్రార్థన చేస్తే ప్రభు నాకు బయలుపరిచింది. అదే వారమంతా ఈ బట్టలు వేసుకొని తిరుగుతామా లేదా? కంపు కొట్టిన బట్టలే మళ్ళీ ఆదివారం వేసుకొని వస్తాం, మళ్ళీ ఆదివారం వేసుకొని వస్తాం. యేసు ప్రభు శరీరము పరిశుద్ధమైంది కాదా? ఒక జత తెల్ల బట్టలు దానికి మళ్ళా ఇచ్చేటప్పుడు, మళ్ళా తీసుకునేటప్పుడు ఒక జత పరిశుద్ధమైన దేవుని శరీరాన్ని తినేటప్పుడు ఒక రోజు, ఆ రోజు వరకే అది. ఆ తర్వాత దాన్ని శుభ్రంగా కడిగి మళ్ళీ జాగ్రత్త పరుచుకొని మళ్ళా బలారాధన చేసుకుంటే అరిగిపోతామా? ఒక జత బట్టలు సపరేట్ చేసుకోవడం తప్పుడు. నిన్ను నీవు పరిశుద్ధంగా మలుచుకోవడంలో కాబట్టి ట్రై చేయండి. దేవుని శరీరాన్ని తీసుకునేటప్పుడు ఒక జత తెల్ల బట్టలు ఉంటే మంచిదని నా అభిప్రాయం. మీకు అవకాశం ఉంటే వినియోగించుకోండి. లేదులే పాస్టర్ గారు మాకంత ఇది లేదులే అనుకుంటేనేమో వదిలేదు. మిమ్మల్ని బలవంతం చేయండి. నేను నా విశ్వాసం నేను పాటిస్తున్నాను, నేను పాటించి మీకు కూడా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు పరిశుద్ధంగా ఒక జత ఉండటంలో తప్పు లేదు. ఇది ఎవరు కాదనరు, దీంట్లో తప్పేమీ లేదు. వారమంతా ఈ బట్టలు ఎక్కడికి వెళ్ళినా వేసుకొని వెళ్తున్నాం. వీటి మీదే చెత్త రోత అంతా చేస్తున్నాం. ఈ వేసుకునే అబద్ధాలు మాట్లాడుతున్నాం. ఈ వేసుకునే వచ్చి నాకు రొట్టె ఇవ్వండి పాస్టర్ గారు అని రొట్టె తీసుకుంటున్నాం. మరి నువ్వు ప్రభువుకి పరిశుద్ధతను ఎక్కడ స్థానం ఇచ్చినట్టు? నీవు పరిశుద్ధంగా దేవుని శరీరాన్ని తీసుకునేటప్పుడు పరిశుద్ధమైన వస్త్రాలు ఉండాలి, ఒక జత ఉండాలి. సంవత్సరానికి ఒక బైబిల్ మార్చాలి. సంవత్సరానికి మీకు వీలుంటే 2 జతలైనా పెట్టుకోవచ్చు. కష్టం అనుకుంటే ఒక జత మంచిది అంటున్నాను నేను. అలా ఉంటే మంచిది. ఇంకా ప్రభువుకు ప్రాధాన్యత ఇచ్చినట్టు ఇస్తారు. ప్రభు ఇంకా మీ ఆధ్యాత్మిక జీవితాలు వేరు చేయడానికి అవకాశం ఉంటుంది అని దైవ ప్రతినిధిగా తెలియపరుస్తున్నారు. చివరిగా ప్రసంగి 5:1 చదవండి, ముగించేస్తారు. కాచి కాపాడి మీ మధ్యకు నడిపించినందుకు ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. నా కొడుకు ప్రభు దగ్గర పురి కొలుపుకోవాలి. అలా ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది ఎవరో పని కాదు, మనమందరం దేవుని ఇంటికి బిడ్డలో. సాధారణంగా నేనైతే చెప్పగలను, నేను దేవుని ఇంటిని కాపలావాడిని మాత్రమే. ఆయన ఇంటిని కాపలా కాసేవాడిని నేను యాజకుడను అయినా అనే ఆలోచన నాలో లేదు. నేను దేవుని మన ఇంటికి వాచ్మెన్ ఎందుకు పెట్టుకుంటాను చెప్పండి? కాపలాకు పెట్టుకుంటాం. యేసు ప్రభు కూడా తన బిడ్డలను కాయమని, తన బిడ్డలను కాపాడమని, తన బిడ్డల మీద మనం వాచ్మెన్గా పెట్టుకుంటాం. కాబట్టి నేను వాచ్మెన్ మాత్రమే. వానరు వాచ్మెన్ తోక జాడించాడు అనుకో, వానరు ఊరుకుంటాడా? అలాగే కూలోడు తోక జాడించాడు అనుకో, వాన ఒప్పుకుంటాడా? కాబట్టి ప్రార్థన చేద్దాం, ప్రభుతో నడుద్దాం. మనమందరం దేవుని ఇంటికి పనివాళ్ళమే. వానరు ఎక్కడున్నాడు? అమెరికాలో ఉన్నాడు. ఎక్కడ అమెరికాలో ఉన్నాడు అనుకోండి. పరలోకం అంటే మీరు చాలా లాంగ్ ఆలోచిస్తారు, భయం ఉండదు మనకు. అమెరికా ఊరికి వెళ్ళాడు, వానరు వచ్చాడు అంటే మనకు పని స్టార్ట్ అయింది. ఏంటి? సరిగ్గా చేయకపోతే జీతం. పరలోకంలో ఉన్నాడు అంటే మనం చాలా లాంగ్ ఆలోచిస్తాం. దేవుడు లేడుగా, ఎక్కడో ఉన్నాడుగా, చచ్చిన తర్వాతేగా అనుకుంటాం.
వారు ఎక్కడున్నాడు? అమెరికాలో ఉన్నాడు. కాబట్టి ఎప్పుడైనా రావచ్చు, ఏ ఫ్లైట్కి రావచ్చు, ట్రైన్కి రావచ్చు, దేనికైనా రావచ్చు. రావటం మాత్రం కన్ఫర్మ్. వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా మన పని మనం చేసుకొని ఉండాలి అని లేఖనం ప్రబోధిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అంత్య దినాలలో కరోనా బాగా విజృంభిస్తుంది. ఎవరి కొరకు మీరు ప్రార్థన చేయడం కాదు, మీ కొరకు మీరు ప్రార్థన చేసుకోండి. మీ కొరకు మీరు ప్రభు దగ్గర విజ్ఞాపన చేసుకోండి. ఎవరి కొరకు చేయడం కంటే మన కొరకు మనం జాగ్రత్తగా ప్రభువుతో పెనుగులాడితే రేపు రాకడ దినముల్లో ప్రభు వచ్చినప్పుడు మనం కూడా ఎత్తపడతాం కదా. మన కొరకు మనం ప్రార్థన చేసుకోండి. మీ కొరకు మీరు ప్రార్థన చేసుకున్న తర్వాత ఒక్క నిమిషం ఉంటే అప్పుడు అందరి కొరకు చేయండి. ముందు ఎవరి కొరకు వాళ్ళు, మన ఇల్లు మనం కట్టుకోకుండా పక్కనోడి ఇల్లు కట్టాలంటే ఎలా కుదిరిద్దా? మన ఇల్లు మనం కట్టుకుందాం. కట్టుకొని ఆ ఇల్లు అలంకరించబడిన తరువాత ఇంకో ఇంటిని కడదాం. మనం అలంకరింపబడకుండా ఇంకోడు అలంకరింపబడాలి అంటే అది అసాధ్యం, సాధ్యము కాదు. కాబట్టి ముందు మనం ప్రభుత్వం పెరుగులాడదాం. పెరుగులాడి మన కుటుంబాలు మన కొరకు ప్రార్థన చేసుకొని ఆ తర్వాత ఇతరుల కొరకు చేయి. అప్పుడు నీ ప్రార్థన ప్రతిఫలం ఉంటుంది. నీవు పరిశుద్ధంగా లేకుండా ఇతరుల కొరకు ఎంత చేసినా మీకు ఈ అంత్య దినాల్లో మీ కొరకు మీరు కట్టబడండి. దేవుడు మిమ్మల్ని అత్యధికముగా దీవించునుగాక. ఆమేన్. ప్రస్తుతమైతే మరలా కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడే ఉండునుగాక. మా చిరునామా బ్రదర్ బి అభిషేక్ నాయకు, నాగేశ్వరం తండా, మాచువరం మండలం, గుంటూరు డిస్టిక్. మా ఫోన్ నెంబర్ 7659018230.